ప్రైజ్ ది లార్డ్ జీసస్. మీ అందరికి కూడా ఈ చైల్డ్ రేరింగ్ స్పెషల్ క్లాసెస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము లాస్ట్ వీక్ స్టార్ట్ చేసినటువంటి అంశాన్ని కొనసాగిస్తున్నాం. మన పిల్లల్ని మనం 4 ఏరియాస్లో పెంచాలి అన్న ఒక కాన్సెప్ట్ని మనం తెలుసుకున్నాం. ఆ కాన్సెప్ట్ కూడా మనం యేసు ప్రభు వారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచు వచ్చెను అన్న విషయము, ఆయన ఒక మానవుడిగా ఏ విధంగా ఎదిగారు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఈ 4 ఏరియాస్లో పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుగుతారు. కానీ ఇక్కడ కావాల్సింది అది కాదు. వాళ్ళ ఆటోమేటిక్గా ఎట్లా పడితే అట్లా ఎదగడం మనకు కావాల్సింది. దేవుడు మనకేం చెప్తున్నాడంటే మీరు పిల్లల్ని పెంచండి అంటున్నాడు. కాబట్టి పెంచాల్సిన విధానంలో, పెంచాల్సిన పద్ధతిలో, పెంచాల్సిన రీతిలో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులైన మన మీద ఉన్నది. కాబట్టి మన పిల్లల యొక్క శారీరక ఎదుగుదల విషయంలో మనం కేర్ తీసుకోవాలని నేర్చుకున్నాం. వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం పెట్టాలి. ఏది పడితే అది వాళ్ళు అడిగిందలు కొనిచ్చి వాళ్ళని పాడు చేయకూడదని, పిల్లలకి అనవసరంగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి తెలియకుండా ఎక్కడ పడితే ఏది పడితే అది కొనేసుకుని ఒక క్వాలిటీ లేని ఫుడ్ తిని వాళ్ళు పాడైపోయేటువంటి, వాళ్ళ ఆరోగ్యం పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వడం అలవాటు చేయకుండా వాళ్ళకి కావాల్సింది ఏది బెస్ట్ మనమే కొనుక్కుని వాళ్ళకి ఇవ్వడం మంచిదనే విషయాలు నేర్చుకున్నాం. అలాగే పిల్లలకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అవైలబుల్గా, అంటే ఎందులో మంచిగా ఉంటాయో అట్లాంటి ఒక పౌష్టిక ఆహారాన్ని పిల్లలకి తినిపించాలి. ఆ పిల్లవాడికి ఏ విషయంలో డెఫిషియన్సీ ఉందో గుర్తించి ఆ రకమైన ఆహారాన్ని పిల్లవాడికి అందించాలి అనేటువంటి విషయాల్ని డీటెయిల్గా చాలా వివరంగా మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. తర్వాత ఇంటెలెక్చువల్ గ్రోత్, అంటే వాళ్ళ యొక్క మానసిక వికాసం కొరకు, జ్ఞాన అభివృద్ధి కొరకు కూడా తల్లిదండ్రులను మనం వాళ్ళకి కేర్ తీసుకోవాలనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అంటే పిల్లలకి మనం ఏది పడితే ఆ టాయ్స్ కొనివ్వకుండా, ఏ టాయ్స్ అయితే వాళ్ళ యొక్క మెదడుకి పదును పెడతాయో, ఏది కొనిచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళకి మెంటల్ ఎబిలిటీస్ పెరిగే విధంగా వాళ్ళకి అలాంటివి కొనివ్వాలని మనం నేర్చుకున్నాం. అలాగే పిల్లవాని యొక్క మానసిక వికాసం కొరకు తల్లిదండ్రులుగా మనం ఏమేం చేయాలో అవన్నీ చేయాల్సిన బాధ్యత మనది అని నేర్చుకున్నాం. దాని గురించి కూడా సవివరంగా చాలా డీటెయిల్గా మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. ఈరోజు 3rd ఏరియా అండ్ 4th ఏరియాలోకి మనం వెళ్ళి వాటిని నేర్చుకుందాం. 3rd ఏరియా ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్. అంటే ఆత్మీయ అభివృద్ధి. ఒక రకంగా చెప్పాలంటే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కీ ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ దట్ పేరెంట్స్ నీడ్ టు పే స్పెషల్ అటెన్షన్ టు. అంటే మన పిల్లలకి యొక్క ఆత్మీయ అభివృద్ధి విషయంలో మనం స్పెషల్ అటెన్షన్ని పే చేయాలి. మరి ఏ విధంగా మీరు పే చేస్తున్నారు, ఏ విధంగా మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఏ విధంగా మన పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలి అన్న విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మన పిల్లలకి బైబిల్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేయాలి. మన పిల్లలకి చక్కగా వాళ్ళు బైబిల్ చదువుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. బైబిల్ న్యాచురల్గా ఎవరికి చదవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే మనం ఏం చేయాలి, వాళ్ళు మోటివేట్ చేయాలి. నువ్వు బైబిల్ చదివితే నీకు మంచి ప్రైజ్ ఇస్తానని ఎవ్రీడే వాళ్ళని బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళని చెక్ చేయడం, వాళ్ళు మంచిగా మరి చెప్పినటువంటి చాప్టర్స్ 1 వీక్లో ఒక వీక్లో ఇన్ని చాప్టర్స్ నువ్వు కంప్లీట్ చేయాలి, లేదా ఇన్ని ప్యాసేజెస్ నువ్వు కంప్లీట్ చేయాలని టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళకి మోటివేట్ చేయడం కోసం, ఎంకరేజ్మెంట్ చేయడం కోసం మంచి ప్రైజెస్ వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి కొనివ్వడం, అలాంటివి చేయాలి. అప్పుడు వాళ్ళకి సరే ఏదో ఒక మోటివేషన్తో వాళ్ళు బైబిల్ చదువుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా స్టార్ట్ అవుతారు. కానీ బైబిల్ చదువుతుండగా దాన్ని ఒక గొప్పతనం తెలుసుకుని ఆటోమేటిక్గా వాళ్ళు
బైబిల్ని స్వతహాగా చదువుకునే స్థాయికి వస్తారు. కాబట్టి స్టార్టింగ్లో మన పిల్లలకి మోటివేషన్ కావాలి. మన పిల్లల్ని బైబిల్ చదువు 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 అని కాకుండా ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క ఉన్నటువంటి సత్యాలని, బైబిల్ చదవడం యొక్క ఆవశ్యకతని మన పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి బైబిల్ రీడింగ్ హ్యాబిట్ అనేది మన పిల్లలకు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే ప్రేయర్. మన పిల్లలతో మనం ప్రేయర్ చేయించాలి. వాళ్ళు పొద్దున్న లెగ్గానే దేవునికి థ్యాంక్స్ చెప్పే విధంగా వాళ్ళని మనం నేర్పించి, ఒక చిన్న మాట చాలు, ప్రభువా థ్యాంక్ యూ అనేటువంటి ఒక మాట, చిన్న మాట నేను నేర్పించాలి. మరి చిన్నపిల్లలైతే వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళు తగిన రీతిలో ప్రార్థన చేయడం కూడా నేర్పించాలి. తర్వాత ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా పిల్లలకి దేవుడికి థ్యాంక్స్ చెప్పి ఫుడ్ తినడం మనం అలవాటు చేయాలి. తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది, ఇమ్మీడియట్గా మమ్మీ డాడీలు మీ దగ్గరకు వచ్చేస్తారు. మన దగ్గరకు వచ్చేసి అడుగుతారు, డాడీ నాకు అది కావాలి, ఇది కావాలి. మనం చెప్పాలి, నాన్న నువ్వు ప్రేయర్ చేయి, దేవుడు ఇస్తాడు, యేసయ్య ఇస్తాడు. ఫస్ట్ నన్ను అడగడం కాదు, నువ్వు ముందు దేవుడికి ప్రార్థన చేయి అని వాడికి ప్రార్థన యొక్క ఆవశ్యకతను తెలియజేయాలి. సో అట్లా మనం ప్రేయర్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లలు ప్రార్థన చేసేది ఎంకరేజ్ చేయాలి. తర్వాత మెమరైజేషన్ ఆఫ్ స్క్రిప్చర్, బైబిల్ని కంఠస్థం చేయించడం వాళ్ళకి నేర్పించాలి. చూడండి, మన పిల్లలు స్కూల్లో ఎన్నెన్ని రైమ్స్ నేర్చుకుంటారండి. చిన్న వయసులోని ఎల్కేజీ యూకేజీలోని ఎన్నెన్ని రైమ్స్ నేర్చుకుంటారు. మన పిల్లలు చక్కగా టేబుల్స్ నేర్చుకుంటారు, ఇంకా అనేక జీకే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. కానీ మన పిల్లల్ని ఒక బైబిల్ వచనం చెప్పరా అంటే దిక్కులు చూస్తూ ఉంటారు ఎక్కువ శాతం. అలాంటి పరిస్థితి మన పిల్లలు రాకుండా కనీసం రోజుకొకటి కాదు, వారానికి ఒక వాక్యం, కంటత వాక్యం మీరన్నా వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఆదివారం ఒక కంటత వాక్యం ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ సండే ఆ కంటత వాక్యాన్ని మీరు ఖచ్చితంగా అప్పచెప్పించుకోండి. పిల్లలకి కంఠస్థం చేసేటువంటి ఎబిలిటీ పుష్కలంగా ఉంటుంది. ఈ చిన్న వయసులో కనుక వాళ్ళు వాక్యాన్ని ఎంత కంఠస్థం చేస్తే అంతగా వాళ్ళు జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు. సో బైబిల్ కూడా సెలవిచ్చేది ఏంటంటే వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నానని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి మన పిల్లలు భవిష్యత్తులో పాపాల్లో పడిపోకుండా ఈ పాపిష్టి లోకముకి అట్రాక్ట్ కాకుండా ఉండాలంటే వాళ్ళ హృదయంలో వాక్యం ఉండాలి. అంటే వాళ్ళకి బైబిల్ని కంఠస్థం చేయాలి అన్న విషయం తెలియజేయాలి. వాళ్ళకి ఈజీగా, అంటే వాళ్ళ వయస్సుకు తగ్గట్టుగా చిన్న చిన్న వాక్యాలను మనము వాళ్ళకి ఇచ్చి వారానికన్నా ఒకటన్నా వాళ్ళకి కంఠస్థం చేసే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంట్లో ఒక బ్లాక్ బోర్డు పెట్టుకోండి లేదా వైట్ బోర్డు పెట్టుకోండి. ఆ కంఠత వాక్యాన్ని మీరు పిల్లలతో రాయించండి లేదా మీరన్నా రాయండి. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు, ఇంట్లో ఆడుకునేటప్పుడు ఆ వాక్యాన్ని చూసి వాళ్ళు ఆ రకంగా రోజు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది కదా, మన పిల్లలకి ఎట్లా వాక్యం నేర్పించాలంట, మనము గౌనుల మీద, అంటే గేట్స్ మీద, ద్వారబంధాల మీద వాక్యం రాయాలని దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళకి వాక్యం కనబడుతూ ఉండాలి. ఓకేనా? కాబట్టి మన పిల్లలు మెమరైజేషన్, కంఠస్థం చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఫెలోషిప్ పిల్లలకు కూడా స్పిరిచువల్ ఫెలోషిప్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఏంటి, మనం కేవలం పెద్దవాళ్ళు మనం కలుసుకోవడం మాత్రం కాకుండా మీతో పాటు మీ పిల్లలను కూడా ఎవరిని ఇంట్లో మీటింగ్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి. కృతజ్ఞత కూడికలని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని రకరకాల మీటింగ్స్ ద్వారా ఇళ్లలో మీటింగ్స్ పెట్టుకుంటారు కదా, ఆ మీటింగ్స్ తీసుకెళ్ళండి. మీ యొక్క చర్చిలో ఉన్నటువంటి పిల్లలతో మీ పిల్లలు అలా ఫెలోషిప్, వాళ్ళకు కూడా ఒక ఫెలోషిప్ అవసరం. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోబెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనతో పాటు మీరు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి పిల్లలతో, మీ చర్చ్కి వచ్చేటువంటి ఫ్యామిలీస్తో ఉన్నటువంటి పిల్లలతో వాళ్ళు కూడా కలవనివ్వండి. వాళ్ళకు కూడా ఫెలోషిప్ అనేది అవసరం. తర్వాత చర్చ్ అటెండెన్స్, పిల్లలకి మనం చర్చ్ అటెండెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి. ఎంత చిన్న వయసులో అయితే అంత చిన్న వయసు నుంచి మన పిల్లల్ని చర్చికి తీసుకెళ్ళాలి. చర్చికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎవ్రీ సండే చర్చికి వెళ్ళాలి అనేటువంటి లెసన్ చిన్నప్పటి నుంచే వాళ్ళు మనకు నేర్పించాలి. వాళ్ళకి ఏం అర్థం కాకపోవచ్చు, ఏం తెలియకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు రెగ్యులర్గా సండే చర్చికి తీసుకెళ్ళడం వల్ల, సో సండే అంటే చర్చికి వెళ్ళాలి అనేటువంటి ఒక
ఆ యొక్క విషయం వాళ్ళ మైండ్లో సెటిల్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి మన పిల్లలకి చర్చ్ అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్న విషయం వాళ్ళకి తెలియాలి. తర్వాత మీ పిల్లల్ని సండే స్కూల్ ఖచ్చితంగా పంపించాలి మీరు. సండే స్కూల్‌కి మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని పంపించాలి. ఎందుకంటే చర్చ్‌లో చెప్పే అన్ని విషయాలు అది పిల్లలకి అర్థం కావు కాబట్టి, పిల్లల స్థాయిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకి నచ్చే విధంగా అట్రాక్టివ్ వేలో నేర్పించేవి సండే స్కూల్. కాబట్టి మన పిల్లల్ని ఖచ్చితంగా సండే స్కూల్‌కి పంపించాలి. మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోకూడదు. చర్చ్ మీటింగ్‌లో మీకు అదే టైంలో ప్యారలల్‌గా సండే స్కూల్ జరుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించడానికి మీరు ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయత తీసుకొని ఆ పని చేయాలి. మీ పిల్లలు మీ దగ్గరే ఉంటే వాళ్ళేం నేర్చుకోలేరు. కాబట్టి సండే స్కూల్‌కి మనం పంపించాలి. వాళ్ళు ఏడుస్తారు, కొంచెం ఇబ్బంది పడతారు. మెల్లిమెల్లిగా అలవాటయిన తర్వాత వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి సండే స్కూల్‌కి మీ పిల్లల్ని ఖచ్చితంగా పంపించాలి. సండే స్కూల్ టీచర్‌తో మనం మాట్లాడాలి. మన స్కూల్‌లో మా పిల్లోడు ఎలా చదువుతున్నాడండి? మార్క్స్ ఎలా వస్తున్నాయండి? అని అడుగుతాం గదా! సండే స్కూల్ టీచర్ దగ్గర గూడా అమ్మా మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు? బైబిల్ బాగా చదువుతున్నాడా లేదా? కొంచెం వాడు బైబిల్ చదివే విధంగా ఎంకరేజ్ చేయండి. కంఠత వాక్యాలు కొంచెం మంచిగా నేర్పించండి అని సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్లి మా పిల్లవాడిని పట్టించుకోండి, మా పాపను పట్టించుకోండి అని పేరెంట్స్ మాట్లాడాల. సండే స్కూల్‌కి పంపించేసాం. ఎళ్లారా? వచ్చారా? అన్నట్లు గాదు. సండే స్కూల్ టీచర్‌తో మా పిల్లల్ని పట్టించుకోండి. మా పిల్లల పట్ల కొంచెం కన్సర్న్ పెట్టండి. మా పిల్లోడి మీద దృష్టి పెట్టండి. మా పిల్లోడు బాగా వాక్యం నేర్చుకోవాలి. కొంచెం హెల్ప్ చేయండి అని వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకోవాల. వాళ్ళని గౌరవంగా మనం వాళ్ళతో మనవి చేసుకోవాలి. క్రిస్టియన్ క్లబ్స్ ఉంటాయి. అంటే క్రిస్టియన్ క్లబ్స్ అంటే ఇప్పుడు పిల్లలకు సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తా ఉంటారు. సో వీబీఎస్‌లని, సీబీఎస్‌లని ఇట్లాంటి చిల్డ్రన్ క్యాంప్స్ అని అలాంటి వాటికి మన పిల్లల్ని మనం పంపించాలి. ఎంకరేజ్ చేయాలి. వాటికెళ్ళమని. మనం గూడా అవసరమైతే దగ్గరుండి వాళ్ళని ఎలా నేర్పిస్తున్నారు, ఏం చెప్తున్నారని గమనిస్తూ గూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఇవన్నీ గూడా పిల్లలు స్పిరిచ్యువల్‌గా ఎదగడానికి సహాయపడేటువంటి విషయాలు. సో, ఆత్మీయంగా మన పిల్లలు ఎదగాలి అంటే, ఇవి ఖచ్చితంగా మీరు జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటేనే మీ పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతారు. ఆత్మీయంగా ఎదగాలని మీరు కోరుకున్నంత మాత్రాన సరిపోదు. ఉత్తిగా ప్రేయర్ చేసినంత మాత్రాన సరిపోదు. వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన యాక్షన్ స్టెప్స్ మీరు తీసుకోవాలి. బైబిల్ రీడింగ్, మరీ చిన్న పిల్లలైతే మీరు మీరు కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు ఒక్కొక్క వాక్యాన్ని వాళ్ళతో, ఒక్కొక్క పదాన్ని వాళ్ళతో రిపీట్ చేపిస్తూ చదివించాలి. ఇప్పుడు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు నేనేం చేస్తానంటే, నేను రోజు ఒక ప్యాసేజ్ తీసుకుంటాను. నేను ఒక్కొక్క వాక్యాన్ని చదివి వాళ్ళతో మరలా చెప్పిస్తానన్నమాట. ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క సెంటెన్స్ నేను చెప్పిందాన్ని వాళ్ళు రిపీట్ చేయాలి. అదే చదవగలిగిన పిల్లలైతే వాళ్ళని చదవమని చెప్తాను. మరి చిన్న పిల్లలతో నేను చదివి వాళ్ళతో చెప్పిస్తాను. సో, అట్లా మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి. ప్రతి కుటుంబ ప్రార్థనలో ప్రతి పిల్లవాడితో, ప్రతి పాపతో, మీ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డతో ప్రేయర్ చేయించాలి. వాళ్ళు ప్రేయర్ చేయడం రాకపోతే మీరు చెప్పండి. ఇలా నాతో పాటు కలిసి ఇలా ప్రేయర్ చేయమ్మా, ఇలా ప్రేయర్ చేయి నాన్న అని మీరు చిన్న చిన్న ప్రార్థనలు వాళ్ళతో చేపించండి. ఓకే. మరీ చిన్న పిల్లలనుకోండి, వాళ్ళు మెమరైజ్ చేయాలనుకోండి, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ వరకి మెమరైజ్ చేయమని వాళ్ళతో పదే పదే ఒక 10 సార్లు చెప్పించాలి. సో, ఇట్లా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే తప్ప మన పిల్లలు స్పిరిచ్యువల్‌గా ఎదగలేరన్న విషయాన్ని మీరు గమనించాలి. పేరెంట్స్ నీడ్ టు సిట్ విత్ దేర్ చిల్డ్రన్ and show them how to read profitably the word of God and how to pray properly. మరి మన పిల్లలకి ఆటోమేటిక్‌గా ప్రేయర్ చేయడము, బైబిల్ చదువుకోవడం వస్తదా? రాదు. అందుకే మన పిల్లలతో మనం కూడా కూర్చోవాలి. కూర్చుని వాక్యంలోంచి మనము ఏ విధంగా లాభము పొందే విధంగా, మేలు పొందే విధంగా బైబిల్‌ని ఎలా చదవాలి అన్న విషయం కూడా వాళ్ళకి మనము నేర్పించాలి. ప్రార్థన చేస్తారు. మరి పిల్లలకి తెలియదు కదా! వాళ్ళకి తోచినట్టు ప్రార్థన చేస్తారు. మనం కరెక్ట్ చేయాలి. నాన్న అలా చేయకూడదు, ఇలా చేయాలి. ఇగో పరలోకమందు తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఇలా లాస్ట్‌లో యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అనే విషయం మనం చెప్పాలి. ఆమేన్ అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆమేన్ అని చెప్పే విధంగా వాళ్ళని మనం నేర్పించాలి. ఇవన్నీ కూడా రైట్ వేలో ప్రేయర్ చేయడం ఎలాగో మనం నేర్పించాలి పిల్లలకి. తర్వాత ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ చిల్డ్రన్స్ చర్చ్ ఈజ్ ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్
ఇన్ చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దేర్ స్పిరిచువల్ గ్రోత్. అంటే ఇక్కడ పిల్లల్ని చర్చ్ మీటింగ్స్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లలు ఎందుకు లేని చర్చికి అనుకోవద్దు. నో నో నో, వాళ్ళకు కూడా చర్చ్ అనేది ఒకటి ఉంది. సండే అంటే చర్చికి వెళ్ళాలి అన్న విషయం చిన్నప్పుడు మీరు అలవాటు చేస్తేనే వాడు పెద్దోడైన తర్వాత వెళ్తాడు. మీరు కాబట్టి చర్చ్ అనేది కంపల్సరీగా పిల్లలకి అవసరము అన్న విషయం చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియాలి. మీ భార్య భర్తల వరకు చర్చికి వస్తే సరిపోదు. యూ హ్యావ్ టు టేక్ యువర్ చిల్డ్రన్. మన పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పించేసి తాతయ్యలకి మామగారులకు అప్పచెప్పేసి మీరిద్దరే భార్య భర్తలు చర్చికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. యూ షుడ్ కమ్ టు చర్చ్ యాజ్ ఎ ఫ్యామిలీ. కుటుంబ సమేతంగా మీరు చర్చికి వెళ్ళాలి. ఓకేనా? పిల్లలను కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. పిల్లలు చర్చిలో అల్లరి చేయకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎట్లా వస్తుంది? మీ కుటుంబ ప్రార్థనలో మీ పిల్లల్ని క్రమశిక్షణతో మీరు కూర్చోబెడితే, బైబిల్ చదివేటప్పుడు వాడు మెదలకుండా, ప్రేయర్ చేసేటప్పుడు పద్ధతికి కళ్ళు మూసుకునే విధంగా మీరు ఇంట్లో అలవాటు చేస్తే చర్చిలో కూడా వాడికి ఇబ్బంది ఉండదు. మన ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వకుండా, కుటుంబ ప్రార్థనలో వాడికి ట్రైనింగ్ ఇవ్వకుండా చర్చిలో వాడు అల్లరి చేయకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇన్ హౌస్, ఇన్ ఫ్యామిలీ ప్రేయర్ యూ షుడ్ టీచ్ చిల్డ్రన్. ప్రేయర్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు పరిగెత్తకూడదు, కూర్చో. ప్రేయర్ చేసేటప్పుడు కళ్ళు మూసుకో, చేతులు జోడించు. బైబిల్ చదివేటప్పుడు డాడీకి వెళ్ళి చూడు, మమ్మీ వైపు చూడు, చదివేటప్పుడు మా వైపే చూడు, మేము చెప్పేది విను జాగ్రత్తగా అని చిన్న చిన్నగా వాళ్ళకి మన ఇన్స్ట్రక్షన్స్ ఇంట్లో ఇవ్వాలి. కుటుంబ ప్రార్థనలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పుడు చర్చకు వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా వాటిని ఫాలో కాగలరు. కాబట్టి మన పిల్లవాడు చర్చిలో అల్లరి చేస్తున్నా, అటు ఇటు తిరుగుతున్నా అది వాడు తప్పు కాదు, పేరెంట్స్ తప్పు, తల్లిదండ్రులదే ఆ యొక్క తప్పు అనే విషయం మీరు దయచేసి యాక్సెప్ట్ చేయాలి. ఇది వాస్తవం. తర్వాత చిల్డ్రన్ నీడ్ టు బి ట్రైన్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. అంటే పిల్లల్ని మనం ఏం చేయాలంటే దేవుని విషయాల్లో వాళ్ళకి తర్ఫీదునివ్వాలి. గుర్తుపెట్టుకున్న మాట, తర్ఫీదు, ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్, దేవుడు మనకు చెప్పిన పని ఏంటంటే జస్ట్ పిల్లల్ని పెంచండిరా అని చెప్పలేదు. పిల్లలకి తర్ఫీదునివ్వండి. ట్రైన్ అప్ ఏ చైల్డ్ ద వే హీ షుడ్ గో. పిల్లవాడికి ట్రైనింగ్ ఇవ్వాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పేరెంట్స్కి మన పని ఏంటి? ట్రైనింగ్, ట్రైనింగ్, ట్రైనింగ్ అన్న వర్డ్ని మీ మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? మీరు స్పిరిచువల్ మెంటర్స్గా ఉండి మీ పిల్లల్ని ట్రైన్ అప్ చేయాలి. నెక్స్ట్, చిల్డ్రన్ నీడ్ టు బి ట్రైన్డ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. దే నీడ్ టు బి టాట్ టు రెస్పెక్ట్ స్పిరిచువల్ మ్యాటర్స్. మన పిల్లలు ఆత్మీయ విషయాల్ని గౌరవించే విధంగా వాళ్ళకి మనము నేర్పించాలి. స్పిరిచువల్ మ్యాటర్స్ ఉంటే రెస్పెక్ట్. ఆ దేవుని కుటుంబ ప్రార్థన, నేను చదువుకోవాలి డాడీ, నాకు హోంవర్క్లు ఉంది డాడీ, నాకు ఎగ్జామ్ ఉంది డాడీ. ఫస్ట్ కుటుంబ ప్రార్థనకి రా, తర్వాత చదువుకో. కుటుంబ ప్రార్థన. చర్చికి నీ వాళ్ళు రాను డాడీ, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. నో, యూ షుడ్ కమ్ టు చర్చ్. ఆఫ్టర్నూన్ చదువుకో, సాటర్డే చదువుకో. చర్చ్ టైంలో కుదరదు, కంపల్సరీగా రావాల్సిందే, కంపల్సరీగా రావాల్సిందే అని రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి. బైబిల్ ఈజ్ టు బి రెవర్డ్ యాజ్ ఏ హోలీ బుక్. మన పిల్లలకి ఎట్లా నేర్పించాలంటే బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం. దీన్ని మనం ఏ పుస్తకాన్ని, మిగతా పుస్తకాన్ని చూసినట్లుగా చూడకూడదు. ఇది ప్రత్యేకమైన గ్రంథం, ఇది పవిత్ర గ్రంథం, ఇది దేవుని వాక్యం అని ఈ బైబిల్ని రెస్పెక్ట్ చేసే విధంగా మనము వాళ్ళకి నేర్పించాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం చర్చెస్లో మన పిల్లలు బైబిల్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంత అంటే వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం చెప్పండి? అంటే బైబిల్ అనేది ఒక ప్రత్యేకమైన పుస్తకం నీ పిల్లవాడికి తెలియదు, నీ పాపకు తెలియదు. అది తొక్కుతున్నా కూడా మనం అలాగే చూస్తూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యం అండి! అలా జరగకూడదు. మన పిల్లలకి బైబిల్ చూపించి, నాన్న ఇది దేవుని వాక్యము, దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, దీంతో ఆటలాడుకోకూడదు. మీ పిల్లవాడు కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు పేజీలను బైబిల్ పట్టుకుని లాగుతూ ఉంటాడు, చింపుతూ ఉంటాడు. నో, ఇది బైబిల్, దీంతో ఆటలాడకూడదు, దీన్ని చింపకూడదు అని హెచ్చరికలు, వార్నింగ్స్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీరు కూడా బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దాన్ని
ఒక మంచి ప్లేస్లో, రెస్పెక్టబుల్ ప్లేస్లో, ఆనర్ చేసే ప్లేస్లో ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా దాన్ని బైబిల్ పెట్టుకోవాలి. మనం చదువుకోవాలి, ఎక్కడైనా మనం చదువుకోవచ్చు. కానీ దాన్ని గౌరవంగా మనం అంటే మిగతా వస్తువుల కంటే, మిగతా పుస్తకాల కంటే ఇది ప్రత్యేకమైన గౌరవం ఎప్పుడు మనం బైబిల్కి ఇవ్వాలి. చాలామంది చర్చిలో కూర్చున్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, ఆ బైబిల్ని తీసుకెళ్ళి చైర్లో కూర్చుంటారు, ఆ బైబిల్ని తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెడతా ఉంటారు. అదేంటండి, బైబిల్ని మనం కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చా? గౌరవించొద్దండి. మనం బైబిల్ని పూజించకూడదు, కానీ బైబిల్ని గౌరవించాలి. బైబిల్ని గౌరవించాలి. అలాగే చాలామంది మ్యాథ్స్ దగ్గర కూర్చుంటారు, బైబిల్ నోట్బుక్ అని ముందు పెట్టుకుంటారు. ఆ కాలెళ్ళి పాదాలెళ్ళి ఆ బైబిల్ తగులుతున్నా కూడా పెద్ద పట్టించుకోరు, చెల్లించినట్టుగా ఉంటారు. అసలు దాన్ని మైండ్ చేయరు. మ్యాటర్ ఏంటండి? నో, వీ షుడ్ రెస్పెక్ట్ బైబిల్. ఒక ముస్లిం చూడండి, ఖురాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తారో, ఖురాన్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇట్లాంటి ఒక దాంట్లో పెట్టుకుని వాళ్ళు చక్కగా దాన్ని చదువుకుంటారు. ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ పెట్టరు వాళ్ళు. మరి మన బైబిల్ నిజంగా దేవుని వాక్యం, ఇదే నిజమైన దేవుని వాక్యం. మరి దీన్ని మనం ఎంత గౌరవించాలి? బైబిలే దేవుని వాక్యం, మరి దాన్ని ఎంతగా మనం గౌరవించాలండి? బైబిల్ ఈజ్ ఎ యూనిక్ బుక్. ఆ బుక్కి ఉన్న రెస్పెక్ట్ మనం ఇవ్వాలి, మన పిల్లలకి ఇచ్చే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్లీజ్, మీ పిల్లలు కుటుంబ ప్రార్థనలో బైబిల్ని చింపడానికి ట్రై చేసినా, లాగినా, దాన్ని తొక్కడానికి ప్రయత్నం చేసినా, యూ షుడ్ టెల్ దెమ్ నో, అలా చేయకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పాలి మీరు. అప్పుడు పిల్లవాడికి అర్థం, ఓహో ఈ పుస్తకంతో నేను ఆటలాడకూడదు అన్న విషయం వాడికి తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? తర్వాత బైబిల్ ఈజ్ టు బి రెవర్డ్ యాజ్ ఏ హోలీ బుక్ అండ్ నాట్ టు బి ట్రీటెడ్ లైక్ ఎనీ అదర్ బుక్. మిగతా పుస్తకాలు లాంటిది కాదు, ఇది ప్రత్యేకమైన పుస్తకం అనే విషయం మీ పిల్లలకు తెలియాలి. సండే నీడ్స్ టు బి అండర్స్టూడ్ యాజ్ ద డే ఆఫ్ ద లార్డ్ టు వర్షిప్ హిమ్ అండ్ టు ఫెలోషిప్ విత్ ఫెలో బిలీవర్స్. సండే అంటే ఏంటి? అది ప్రభు దినం. ఇది ప్రభు దినం కాబట్టి ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభు బిడ్డలతో నేను సహవాసంలో గడపాలి అన్న లెసన్ మన పిల్లవాడికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అర్థమవుతుందా? సో మన పిల్లల్ని ఖచ్చితంగా మనము సండే నాడు చర్చికి తీసుకెళ్లాల్సిందే. ఈరోజే మా బాబుని సండే వాళ్ళు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు, సండే పంపించండి సార్ అని అడిగారు. నేను చెప్పాను, సండే పంపించడం కుదరదండి, ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి, యూ హ్యావ్ టు గో టు చర్చ్ అని చెప్పేసి నేను చెప్పాను. సో మనము పేరెంట్స్ కొన్నిసార్లు మనం మన పిల్లవాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. వీ షుడ్ స్టాండ్ విత్ అవర్ చైల్డ్. అవసరమైతే మన టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. సండేస్ క్లాసులు పెడతారు, స్పెషల్ క్లాసులు పెడతారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, ఇవి అంటారు. పిల్లవాడు చెప్తాడు, కానీ కుదరదని టీచర్స్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్ మీరు వెళ్ళి మీ వాడికి సపోర్ట్గా, మీ పాపకు సపోర్ట్గా సండే కుదరదు సార్, అట్లీస్ట్ చర్చ్ టైమింగ్లోనే మా పిల్లవాడిని మేము పంపించలేం, కావాలి తర్వాత పంపిస్తాం అని మనము చెప్పగలగాలి. వీ షుడ్ గివ్ సపోర్ట్ టు అవర్ చిల్డ్రన్. అర్థమవుతుందా? సో మనము ఆ రకమైన కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే చిల్డ్రన్ నీడ్ టు కమ్ టు నో ద లార్డ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. మన పిల్లలు చిన్న వయసులోనే ప్రభుని ఎరిగే విధంగా, తెలుసుకునే విధంగా మనము జాగ్రత్త తీసుకోవాలి. నో పర్టిక్యులర్ ఏజ్ కుడ్ బి సెట్ ఫర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్ యాజ్ సేవియర్. అంటే ఈ వయసులోనే రక్షణ పొందుతారు, ఈ వయసులోనే పిల్లలు దేవుడిని అంగీకరిస్తారు, ఒక పర్టిక్యులర్ ఏజ్ అంటే ఏమి లేదు. హవెవర్ సాల్వేషన్ మెసేజ్ టు బి కమ్యూనికేటెడ్ టు చిల్డ్రన్ ఫ్రమ్ ఏ వెరీ ఎర్లీ ఏజ్. కానీ పిల్లలకి చాలా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే మనం సువార్తని వాళ్ళకి ప్రకటిస్తూ ఉండాలి. నేనైతే మా పిల్లలు నలుగురు పిల్లలు వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి సువార్త చెప్పడం మొదలుపెట్టాను. మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె కడుపు దగ్గరికి వెళ్ళి ఆమె పొట్ట దగ్గర నేను చేతులు పెట్టి వాళ్ళ ప్రేమతో ఆ పిల్లలతో మాట్లాడుతూ, నాన్న మనందరం పాపులం, మన పాపం వల్ల మనం చనిపోయి నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాం, యేసయ్య మనల్ని ప్రేమించాడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు, యేసయ్య మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు, యేసయ్య నీ కోసం కూడా చనిపోయాడు బిడ్డ, యేసయ్య నమ్ముకో అని ఆ కడుపు దగ్గరికి వెళ్ళి నేను మా పిల్లలందరూ కూడా
లోపల ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. సో నేను ఆల్మోస్ట్ నాకు టైం దొరికినప్పుడల్లా మా పిల్లల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటాను. మన పిల్లలకి మనం సువార్త చెప్పాలి, ఎప్పుడూ చెప్తూనే ఉండాలి, ప్రతి సందర్భాన్ని కూడా అవకాశంగా వాడుకుంటూ ఉండాలి. ఏం అర్థం అవుతుంది అనుకోవద్దు. నో, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు షేర్ గాస్పల్ టు దెమ్. వాళ్ళకి కడుపులో ఉన్నప్పటి నుంచే విషయాన్ని అర్థం అవుతాయని మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం కదా. సో కాబట్టి మనం చెప్పడం మన బాధ్యత. తిమోతిని కూడా వాళ్ళ అవ్వ లోయి, వాళ్ళ గ్రాండ్ మదరు, వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి లేఖనాల్లో పెంచారు. దట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పేసి తిమోతిని పౌలు గారు తిమోతి వాళ్ళ అవ్వగారిని అమ్మగారిని మెచ్చుకుంటాడు. నీకు రక్షణ జ్ఞానం ఇచ్చుటకు ఆ లేఖనాలు నువ్వు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావు అని చెప్పేసి అంటాడు. చూడండి, లేఖనాలు చిన్నప్పటి నుంచే మన పిల్లలకు నేర్పించే వాళ్ళ రక్షణ జ్ఞానాన్ని ఇస్తాయి వాళ్ళకి. కాబట్టి మన పిల్లలకి ఎప్పుడు మనం సువార్త చెప్తూ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అన్యూజువల్ ఫర్ చిల్డ్రన్ టు గెట్ సేవ్ బిఫోర్ దే రీచ్ 7 or 8 years old. సాధారణంగా పిల్లలు ఎక్కువ శాతం ఏ వయసులో రక్షణ పొందుతారంటే, అంటే జనరల్గా మన సాక్ష్యాలు వింటూ ఉంటాం, నేను ఈ వయసులో రక్షణ పొందాను అని చెప్తా ఉంటారు. ఎక్కువ శాతం మనం వినే సాక్ష్యాలు అంటే 7 లేదా 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లలు గాస్పల్ని క్లియర్గా అర్థం చేసుకుని వీలైతే అంగీకరించి విశ్వసించగలరు. కాబట్టి ఎక్కువ శాతము పిల్లలు నేను 7 years అప్పుడు 8 years అప్పుడు రక్షణ పొందానని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ వయసులో మనము చెప్తూ ఉండాలి పిల్లలకి ఎప్పటికప్పుడు సువార్తని మనము ప్రకటిస్తూ ఉండాలి. పేరెంట్స్ షుడ్ కవట్ ద ప్రివిలేజ్ ఆఫ్ లీడింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్ టు ద లార్డ్. మీ పిల్లల్ని మీ ప్రభు వద్దకు నడిపించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మీరు మిస్ చేసుకోకూడదు. దాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. అవకాశం ఇంకెవరికి ఇవ్వకూడదు. నా పిల్లల్ని ప్రభు వద్దకు నడిపించే బాధ్యత నేనే తీసుకోవాలి, ఆ భాగ్యం నాకే దొరకాలి అని ఎప్పుడు ఛాన్స్ దొరికిన సువార్త చెప్పడానికి రెడీగా ఉండాలి మన పిల్లలు. ఓకే, తర్వాత దట్ వే దే కుడ్ బి ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ పేరెంట్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. ఆ రకంగా మీరు ఎప్పుడైతే మీ పిల్లలకు మీరే సువార్త చెప్తారో, మీ ద్వారా వాళ్ళు ప్రభుని తెలుసుకుని, మీ ద్వారా వాళ్ళు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందినట్లయితే, అంటే మీ సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందినట్లయితే, మీ పిల్లలకి మీరు 2 రకాలుగా తల్లిదండ్రులు అవుతారు. 2 రకాలుగా మీరు స్పిరిచువల్ పేరెంట్స్ అవుతారు. ఒకటి ఎట్లా, వాళ్ళు భౌతికంగా జన్మనివ్వడం ద్వారా మీరు పేరెంట్స్ అయ్యారు. రెండోది, వాళ్ళని ఆత్మీయంగా ప్రభు వద్దకు నడిపించడం ద్వారా కూడా మీరు వాళ్ళకి ఆత్మీయమైన పేరెంట్స్ అయ్యారు. అర్థమవుతుందా? మీ పిల్లవాడిని మీరు కనడం ద్వారా ఫిజికల్గా పేరెంట్స్ అయ్యారు. అదే మీ పిల్లవాడికి మీరు సువార్త చెప్పి మీ ద్వారా ఆ బిడ్డ దేవుణ్ణి నమ్ముకోండి, మీ బిడ్డకు మీరే స్పిరిచువల్ పేరెంట్స్ కూడా అవుతారు. ఆ ప్రివిలేజ్ని వేరే ఎవరికి ఇవ్వకండి. మీరు ఆ ప్రివిలేజ్ని మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఐ థింక్ ఈ రోజుకి చాలు. మిగతా విషయాలు మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. సో మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమెన్.